ఈనాటి ఆరాధనా క్రమంలో కొంత సమయం దేవుని మాటలు ధ్యానం చేసుకోవడానికి అవకాశం ఇచ్చిన దేవునికి మహిమకలుగునుగాక. ఒకసారి మీద ఉన్న దైవ గ్రంథాలు ఓపెన్ చేయండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం. చాలా విలువైన మాటలు, దేవాతి దేవుడు మన కొరకు సిద్ధపరిచిన మాటలు ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించును నేను నిన్ను అలాగూ ప్రేమించును. నా ప్రేమ యందు నిలిచి ఉంది. ఇక్కడ మనం చదువుతూ ఉన్నటువంటి దేవుని యొక్క మాటలు మనం గమనించినట్లయితే, ఈ లోకంలో మనందరూ కూడా ఫలించాలని దేవుని ఉద్దేశం. అందరి వలె మనం ఉండకూడదు. మనం ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం కలిగినటువంటి బిడ్డలుగా ఉన్నాము కనుక మన విశ్వాసం ఫలభరితంగా ఉండాలి. మన ప్రార్థన ఫలభరితంగా ఉండాలి. మన యొక్క నడిపింపు దేవునికి ఇష్టంగా ఉండాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. ప్రియులారా, మనము దేవుని బిడ్డలుగా ఈ లోకంలో ఫలించే వారంగా ఉన్నామా, లేకపోతే మనిష్టానుసారమైన నిర్ణయాలతో ముందుకు నడిచేవారుగా ఉన్నామా, అభివృద్ధి చెందేవారుగా ఉన్నామా, ఎలా ఉన్నాం ఒకసారి పరిశీలన చేసుకోమని పరిశుద్ధుల దేవాది దేవుడు ఆయన మాటల ద్వారా తెలియజేస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి మనం గమనిద్దాము. ఇక్కడ ప్రభువు కొన్ని ఆత్మీయ సంగతులు మరి మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. మన కొరకు ఆ విషయాలు మనం నేర్చుకుంటూ ఉంది కదా. ఇందులో గురించి నా తాత్పర్యము చెప్పుచున్నాను. సంవత్సరము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం. ఇత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోద్ధార్య భాగము గలవారు అన్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. పిల్లలు, దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన బిడ్డలుగా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనందరము కూడా ఫలించాలని దేవుని ఉద్దేశం. అలాగే ఆ ఫలాలు 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన ఫలము, రెండవది శారీర సంబంధమైన ఫలం. శారీరకంగా మనం ఫలించాలని అనుదినము కష్టపడుతున్నాం. మరి ఆత్మీయంగా ఫలించాలని, దేవుని రాజ్యానికి వారసులు కావాలని, దేవుని ఏర్పాట్లో మనం నిలిచి ఉండాలని ఆశ కలిగి ఆత్మీయ ఫలింపు కొరకు ఎంతవరకు మనం ఎదురు చూస్తున్నాం? ఆ విధానాలలో మనం ఎక్కడున్నాం? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన దేవుని వాక్యం తెలియజేస్తాం.
విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారము దయచేయు దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలో పూర్ణోధార్య వాక్యము గలవారన్నట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఈ లోకంలో ప్రభు మనకి ఏమిస్తున్నాడు? విత్తనాన్ని ఇస్తున్నాడు, తినుటకు ఆహారం ఇస్తున్నాడు. ఆ విత్తనాలు మనం చదివినప్పుడు ఆ విత్తనాలను దేవుడు విస్తరింపజేస్తున్నాడు. విత్తనాలు కొన్ని చదువుతాం. ఆ విత్తనాలు నారుగా మొలిచిన తర్వాత ఆ నారుని తీసుకువెళ్ళి పొలాల్లో వేసేటప్పుడు వీళ్ళరా ఎన్ని విత్తనాలు అవుతాయండి? ఎన్ని విత్తనాలు అవుతాయి? ఆ ఫలింపు ఎవరిదా చేస్తున్నారు? మనకి ఆ ఫలింపు దేవుడు దయచేస్తున్నాడు. నీవు కొంచెముగా ఎత్తి విస్తారమైన సమృద్ధిని పంట ఫలాలలో చేస్తున్న కష్టార్జితంలో నువ్వు ఫలించాలని దేవుడి ఉద్దేశం. ఆ ఫలము నీవు ఫలిస్తూనే ఉన్నావు. ఈ సంవత్సరం నేను కష్టపడ్డాను, ఈ సంవత్సరం నేను ఎంత సంపాదించాను, నా బిడ్డల కొరకు ఎంత సంపాదించాను, నా అవసరం కొరకు ఎంత సంపాదించాలని చెప్పి మనం ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటాం. అలా పరిశీలన చేసుకోవడానికి ప్రభు ఈ భూలోకంలో నీకు కావలసిన వనరులను, సమృద్ధిని ఎవరు వారి సామర్థ్యం కొలది దేవుడు భూమిలో పెట్టాడు. ఈ భూమిలో పెట్టినటువంటి ఆ వనరులను మనం ఎవరు తెలివితేటలు చొప్పున వారు సంపాదించుకుంటున్నారు పిల్లరా. అయితే భూ సంబంధమైన ఫలింపు కొరకు ఎలాగైతే నువ్వు ప్రాకులాడుతున్నావో, ఎలాగైతే ఆసక్తి కలిగి ఉన్నావో, అలాగే ఆత్మ సంబంధమైన ఫలింపు నీ జీవితంలో నువ్వు ఫలించాలని దేవుడు కోరుతారన్నాడు. మరి ఆ ఫలింపు విషయంలో నువ్వు ఎలా ఉన్నావు? దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా ఉన్నావా? నీ ఇష్టానుసారంగా నీ లోకంలో నువ్వు జీవించే వ్యక్తిగా ఉన్నావా? నీ ఫలింపు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు? కీర్తన గ్రంథము చూడండి, ఒకటి చెప్పారు. కీర్తన గ్రంథము 92వ కీర్తన 12వ శరణాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన ఫలింపు ఎలా ఉండాలని దేవుడి ఉద్దేశం. నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మోవేదు, లెబానోను మీది దేవదారు వృక్షం వలె వారు ఎదుగుదు. నీతిమంతులు ఎలా ఉంటారంట? ఖర్జూర వృక్షం వలె మూవ వేస్తారు. ఈరోజు దేవుని కొరకు ఎలా ఉండాలండి? మూవ వేసే అనుభవంలో ఉండాలి. ఖర్జూర వృక్షము ఎప్పుడు మూవ వేస్తుందంట, ఎప్పుడు నూతనత్వము కలిగి ఉంటుందంట. ఎప్పుడు ఆ నూతనత్వము ప్రజలకు పంచేదాని కొరకు తన ప్రయత్నం ఎప్పుడు కూడా మూవ వేస్తూనే ఉంటుందంట. పిల్లరా, పడినటువంటి గెలలన్నీ ఎవరెక్కన్నారు? ఆ ఖర్జూర వృక్షములకు పడినటువంటి గెలలన్నీ కూడా ఎవరెక్కన్నారు? మనుషులే కదా. రకరకాలైనటువంటి క్వాలిటీస్ గ్రేడింగ్ చేసి ఏమండి మరి మనుషులకు ఆ ఖర్జూర ఫలాలను పంచుతా ఉన్న సమాజం. చక్కగా తింటా ఉన్నారు, కడుపు నింపుకుంటా ఉన్నారు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆహ్లాదం అని చెప్పి ఖర్జూర వృక్షం దగ్గరికి వెళ్తే ఆ ఖర్జూర వృక్షము కాయ ఇవ్వలేదు. ఆ టైం చెట్టు పచ్చగా ఉంది కానీ ఖర్జూర ఫలాలు లేవని చెప్పి దేవుడు చాలా దుఃఖపడ్డాడు, బాధపడ్డాడు. వెంటనే ఆ చెట్టును శపించాడు. దేవుని ఉద్దేశంలో ఈరోజు మనం గుర్తించాలి పిల్లరా. ఏదో ఒక రోజున పరిశుద్ధుడైన దేవుడు నిన్ను పరిశీలన చేస్తాడు, నీ హృదయాన్ని పరిశీలన చేస్తాడు. శారీరకంగా బాగా ఉన్నావు, ఆత్మీయ ఫలింపు నీవు కలిగి ఉన్నావా? ఆత్మీయ ఫలింపులో నువ్వు ఎదుగుతున్నావా? వాక్య జ్ఞానంలో
విశ్వాసాన్ని సమాజంలో పెంచే విషయంలో, దేవుని వాక్యాన్ని ధ్యానించే విషయంలో, ప్రార్థించే విషయంలో నమ్మకత్వాన్ని కలిగి ఉంచున్నావా? దేవుడు ప్రశ్నించబోతున్నాడు. దేవుడు మనను లెక్క అడగబోతున్నాడు. మరి నీవు జవాబు చెప్పే విధంగా ఉండాలంటే దేవుని వాక్యము తెలియజేస్తున్నట్లుగా నువ్వు ఎలా ఉండాలి? ఒక ఖర్జూర వృక్షము ఎలాగైతే ఎప్పుడు మోవేస్తా ఉంటుందో అలాగే నీతిమంతులు కూడా దేవుని విషయంలో ఎప్పుడు అలా ఉండాలి. కొన్నాళ్ళు దేవుని బిడ్డలుగా, కొన్నాళ్ళు లోకస్తులుగా, కొన్నాళ్ళు ప్రార్థించేవారిగా, కొన్నాళ్ళు ప్రార్థించని వారిగా, సంతోషంగా ఉన్నప్పుడు, అనుకున్నవని జరిగినప్పుడు దేవునికి వందనాలు చెల్లించేవారిగా, అనుకున్నవి జరగనప్పుడు ఎవరి దేవునికి దూరంగా ఉండే విధానాలు మన జీవితంలో, మన బ్రతుకులో ఒకవేళ అనుసరిస్తూ ఉన్నట్లయితే అట్టి విధానాలకు దూరంగా ఉండాలి. దేవుని బిడ్డలారా, దేవుని ఉద్దేశం ఏంటి? దేవుని ఉద్దేశం ఏంటి? ఆయన బిడ్డలైన వారు ఈ లోకంలో ఫలించాలి. ఆయన బిడ్డలైన వారు ఆ ఆత్మ సంబంధమైన ఫలాన్ని పరలోక రాజ్యంలో కూడా అనుభవించాలని దేవుని ఉద్దేశం. ఒక పిల్లరా, భూలోకంలో ఫలించాలి, పరలోకంలో కూడా గొప్ప ఆ స్థలాన్ని సంపాదించుకొని యుగయుగాల ప్రభువుతో నువ్వు ఆనందించాలని దేవుని ఉద్దేశం. నువ్వు ఆనందించాలని దేవుని ఉద్దేశం. ఆ దేవుని ఉద్దేశాన్ని నువ్వు ఎరిగి నీ కొరకు నువ్వు కష్టపడుతూ ప్రభు సిద్ధపరిచిన నిత్య రాజ్యానికి వారసుడుగాను నువ్వు మిగిలి ఉండాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. మరి నీ మనసు ఎలా ఉంది? నీ ఆలోచన ఎలా ఉంది? నీ కొరకు నువ్వు కష్టపడుతున్నావు. ఎండాకాలంలో చేయాల్సిన పని ఎండాకాలంలో చేస్తున్నావు, వానాకాలంలో చేయాల్సిన పని వానాకాలంలో చేస్తున్నావు, చలికాలంలో చేయాల్సిన పని చలికాలంలో చేస్తున్నావు. ఏ కాలానికి అనుకూలమైన పనులు ఆ కాలంలో నువ్వు చేస్తా ఉన్నావు, మంచిదే. మరి ఆత్మ సంబంధంగా దేవుని యొక్క సన్నిధిలో ఆ ఫలించే విధానంలో మాత్రం నీవు పరిశీలన చేసుకుంటున్నావా? ఎప్పటికప్పుడు నీవు దేవుని కొరకు ఎలా ఉండాలని ఆయన ఉద్దేశం. ఖర్జూర వృక్షం ఎలాగైతే మోవేస్తా ఉంటుందో దేవుని కొరకు ఎల్లప్పుడూ అలాగ ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అలాగున నువ్వు ఉండటానికి నీవు సమర్పించుకోవాలి. దేవుని కొరకు సమర్పించుకుని అడుగులు ముందుకు వేసేట్టుగా ఉండాలని ప్రభు వారి నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ అలాగ ఫలించి విశ్వాసంలో స్థిరపడినటువంటి భక్తులు దైవగ్రంథంలో ఉన్నారు. నేను వారిని మీకు చూపిస్తాను. ఒకసారి వేదం దైవగ్రంథంలో చేయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక. ప్రియులారా, మనం చాలా గొప్ప విషయాలు దేవుని వాక్య భాగంలో మనం గమనించవచ్చు. 11వ అధ్యాయం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో చాలా మంచి విషయాలు ప్రభు మనకు సిద్ధపరుస్తాడు. మాటలు నేను చూపిస్తాను. చాలా మంచి మాటలు, చాలా చాలా ఆత్మ సంబంధమైనటువంటి మంచి మాటలు. ఈ ఫలింపు మన జీవితంలో మనం కలిగి ఉండాలంటే ఖర్జూర వృక్షం ఎలాగైతే ఎప్పుడు మోవేస్తూ మనకు ఆహారాన్ని సిద్ధపరుస్తా ఉంటుందో ఆత్మీయంగా కూడా దేవుని విషయంలో మనం ఆ విధంగా చికిరిస్తూ మొగవేస్తూ దేవుని కొరకు ఎదురు చూస్తూ అడుగులు ముందుకు వేసేవారిగా ఉండాలంటే భూలోకంలో మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం ఎప్పుడు కాపాడుకోవాలి. మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం ఎప్పుడు స్థిరపరచుకోవాలి. ఎలాంటి విశ్వాసం? ఎవరు కలిగి ఉన్న విశ్వాసాన్ని మనం ఈ లోకంలో స్థిరపరచుకుంటూ అనుభవిస్తూ ముందుకు నడవాలంటే ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 4వ వచనాన్ని చదవండి. విశ్వాసమును బట్టి హేబేలు. చాలు. హేబేలు ప్రాణపోయే టైంలో కూడా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ చనిపోయాడు కాబట్టి తన కొరకు సాక్ష్యం ఎవరు చెప్పారు? మనుషులు ఎవరైనా సాక్ష్యం చెప్పారా? తన కొరకు ఎవరు చెప్పారు? తన రక్తమే హేబేలు కొరకు సాక్ష్యము చెప్పింది. కారణం ఏంటంటే ఆయన బ్రతుకున్నప్పుడు తన సాక్ష్యాన్ని అంతగా కాపాడుకున్నాడు. తర్వాత 5వ వచనం
హానోకును మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే హానోకు ఎలాంటి వాడు? మరణము చూడకుండానే విశ్వాసాన్ని బట్టి ఏమంటే దేవునికి ఇష్టమై ఉంది అతను కొనుక్కోబడి ఒక గొప్ప సాక్ష్యాన్ని అతడు మరి దేవుని ద్వారా పొందాడు. ఈరోజు సమాజం అంతకి మాదిరిగా ఉంది. కాబట్టి మనం అలాంటి విశ్వాసం, హానోకు లాంటి విశ్వాసం ఈ లోకంలో మనం కలిగి ఉండడానికి సిద్ధంగా ఉండాలి. నోవాహు 7వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నోవాహు కూడా ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాడు? తండ్రి మీద భయభక్తులు కలిగి ఉన్నాడు. తన ఇంటి వారి రక్షణ కొరకు ఓడలు సిద్ధం చేసుకున్నాడు. అలాగే విశ్వాసంతో దేవుని పట్ల నీతిమంతుడుగా జీవించాడు. నీతికి వారసుడయ్యాడు. ఈరోజు సర్వమానవాడిని ఎవరిని మాదిరి తీసుకోమని చెప్తా ఉందంటే ఎవరిని? నోవాహును మాదిరి తీసుకోమని దేవుని వాక్యం తెలియజేస్తాం. ఎందుకంటే ఆయన ఓడను నిర్మిస్తా ఉన్నప్పుడు దేవుని మాట ప్రకారం అందరూ ఆయనను ఎగతాళి చేశారు, అవహేళన చేశారు. అయినప్పటికీ కూడా ఎవరి మాటలు పట్టించుకోలేదు. దేవుని మాట ప్రకారం ఓడ కట్టి ముగించారు. ఆ తర్వాత జంతువులను ఎక్కించుకున్నాడు. ఆ తర్వాత తన ఇంటి వారిని లెక్కమన్నాడు. ఆ తర్వాత ఎవరైనా రాగలిగిన వారంటే లోపల రమ్మని పిలవమన్నారు. హేళన చేశారు, అవమానపరిచారు. అయినప్పటికీ ఎక్కడ అధైర్యపడలేదు. తన ఓడెక్కాడు. తన ఇంటి వారిని ఓడ ఎక్కించుకోవడం జరిపివేశాడు. 40 రోజుల రాత్రులు వర్షం గుర్తుపెట్టుకోండి. అక్కడ ఉన్న వ్యవస్థ అంతా మనుషులందరూ కూడా నీటిలో మునిగిపోయి చనిపోతే నోవాహు కుటుంబం మాత్రం నీళ్లలో పైకి తేలుతూ ఓడలో సురక్షితంగా భద్రం చేయబడ్డారు. దేవునికి స్తోత్రం. కారణం ఏంటో తెలుసా? విశ్వాసం. తన విశ్వాసంలో ఎప్పుడు మోవేసే అనుభవంలో ఉన్నాడు. హేబెలు తన విశ్వాసంలో ఎప్పుడు మోవేసే అనుభవంలో ఉన్నాడు. ఏమండి? హనోకు తన విశ్వాసంలో ఎప్పుడు మోవేసే అనుభవంలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు మనం వారి మాదిరి తీసుకోగలుగుతున్నాం. వారు కలిగి ఉన్న చిగురు, వారు కలిగి ఉన్నటువంటి ఆ ఫలింపు, వారు కలిగి ఉన్నటువంటి ఆ మోహ వేసే విధానం, ఆ మోహ వేసే అనుభవం ఈరోజు దేవుని బిడ్డలుగా మనందరం కూడా కలిగి ఉండాలని దేవుని ఉద్దేశమైంది. మరి వారిని మనం మాదిరి తీసుకుంటున్నప్పుడు మన ఆలోచన విధానాలు ఎలా మనల్ని ప్రభావితం చేస్తున్నాయో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రభు పెట్టని తెలియజేస్తున్నాను. ఇస్సాకు కూడా ఒక మంచి విశ్వాసం కలిగినటువంటి వాడే. జరగబోయే విషయాల గురించి తన కుటుంబం ఎప్పుడు ప్రయోజనకరంగా ఉండాలని ఎవరు ఇస్సాకు ఏం చేశారు? తన ఇద్దరు కుమారుల దగ్గరకు తీసుకొని వారిద్దరిని దీవించాడు. తను చేయవలసిన పని తను చేశాడు. ఈ రోజున నీవు కూడా దేవుడి బిడ్డగా ఉన్నావు. దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం ప్రతిరోజు ఖర్జూర వృక్షం వలె మోవేసే అనుభవాల్లో ఉన్నావు. అదే అనుభవాల్లో ఎవరు ఉండాలని చెప్పి నువ్వు దీవించాలి. నీ బిడ్డలు ఉండాలని వారి వరకు నీవు వారిని దీవించాలి. అలాగే సమాజంలో ఉన్న వాళ్ళందరూ కూడా దేవుడి కొరకు మోవేసే అనుభవాల్లో ఉండాలని వారి కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. వారిని ఎప్పుడు దీవించేదానికి నువ్వు ఇష్టపడేది తప్ప శపించేదానికి ఎప్పుడు ప్రయత్నం చేయదు, ఇష్టపడదు. అందుకే ఇస్సాకు విశ్వాసంలో మాదిరిగా ఉన్నాడు. వారి బిడ్డలను దీవించడానికి ఆయన ఎప్పుడు ఆసక్తిగా ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఆ విధంగా ఉండాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇస్సాకులో ఉన్న మరొక క్వాలిటీ ఏంటంటే పొలంలో ధ్యానించే అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈరోజు మనం కూడా ఇంట్లో ఉన్న దేవుడు ధ్యానించే అనుభవం ఉండాలి. పొలంలో ఉన్న దేవుడు ధ్యానించే అనుభవం ఉండాలి. ప్రయాణం చేస్తున్నా దేవుని ధ్యానించే అనుభవం ఉండాలి. దేవుడిని ధ్యానించాలని ఇంట్లోనే ఉండడం అవసరం. ఇంకో మాట చెప్పిన అసలు ఇంట్లో ఉన్న వాళ్ళకంటే కూడా దేవుడిని ధ్యానించిన అనుభవం ఎక్కువగా ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటుందో తెలుసా? పనిచేసే వారికి ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇదిగో ఇక్కడ నుంచి ఈ పట్టె వెళ్ళేసరికి నేను ఈ వచనం నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి పట్టె వెళ్ళేసరికి ఈ పాట నేర్చుకోవాలి, ఎక్కడి నుంచి పట్టె వెళ్ళేసరికి ఇన్ని విషయాలతో నేను ప్రార్థన చేయాలి అని చెప్పి ఒక నిర్ణయంతో మెలకుగా ఉంటాం, పనిచేస్తూ ఉంటారు. కాబట్టి పనిచేస్తూ ఉంటారు. చక్కగా ఏమిటి విధానంలో నువ్వు సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇస్సాకు ఎక్కడ ధ్యానించాడు? దేవుని ఇంట్లో ధ్యానించిన తర్వాత పొలం పనులు వేసుకునేటప్పుడు కూడా దేవుని ధ్యానించే విధానం
భక్తుల యొక్క మాదిరి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీరు కాపాడుకోవాలి. 22వ వచనం చదవండి. మరి యాకోబు గారిని జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి ఆసాన దశలో కూడా వారు ఒక్కొక్కరిని ఆశీర్వదించి ఒక అద్భుతమైనటువంటి తన యొక్క సాక్ష్యాన్ని కుమారుడిగా నిరూపించుకున్నటువంటి వ్యక్తి. అలాగే యోషువను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన కూడా విశ్వాసాన్ని బట్టి ఒక మంచి ఇశ్రాయేలీయులు అన్నలైనటువంటి వారు ఎన్నో విధాలుగా అతని పట్ల చాలా అసహ్యంగా ప్రవర్తించినప్పటికీ కూడా దేవుని పట్ల ఒక బలమైన విశ్వాసాన్ని కాపాడుకుంటూ అడుగులు ముందుకు వేశారు. మోషే ప్రజలు ఎన్నో విధాలుగా ఇబ్బంది పెడుతూ వచ్చినప్పటికీ మోషే దేవుని పట్ల తన విశ్వాసాన్ని కాపాడుకుంటూ వచ్చాడు. ప్రియులారా, వీరు మనకు మోవేసే అనుభవాల్లో ఉన్నారా లేకపోతే ఎండిపోయిన అనుభవాల్లో ఉన్నారా? వీరు మోవేసే అనుభవాల్లో ఉన్నారు. ఈరోజు దేవుని పెట్టినటువంటి మనం కూడా దేవుని కొరకు ఎలా ఉండాలని కోరుతా ఉన్నాడు? చెప్పండి. దేవుని పెట్టిన మనం కూడా దేవుని కొరకు ఎలా ఉండాలని కోరుతా ఉన్నాడు? మోవేసే అనుభవంలో ఉండాలని ఆయన కోరుతా ఉన్నాడు. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుని ఈ భక్తులంతా కూడా ఎండిపోయిన వారా, మోవేసే అనుభవాలు కలిగిన వారా? ఎవరెవరు జ్ఞాపకం చేసుకున్నాం? ఏబేలు, హానోకు, నోవాహు, అబ్రహాము, తర్వాత ఇస్సాకు, యాకోబు, యోసేపు, మోషే, ఇదంతా ఎవరండి? విశ్వాసంలో మోవేసే అనుభవాలు కలిగి ఉన్నారు. కొన్ని పర్యాయాలు శారమ కూడా అపనమ్మకత్వాన్ని దేవుని ఎదుట చూపించినప్పటికీ తన యజమాని గౌరవించే విధానంలో ఆమె కూడా పాలుభాగస్తురాలై నవ్వినప్పుడు నవ్వినా మిగతా జీవితకాలం అంతా తన యజమానిని వెంబడించే మనసు కలిగి ఉన్నది. కాబట్టి శారమ కూడా విశ్వాసంలో నమ్మకస్తురాలుగా గ్రంథస్థం చేయబడి ఉంది. కాబట్టి పిల్లలు తన భర్తను ఏమని పిలిచిందండి? శారమ యజమానుడు అని పిలిచిందండి. యజమానుడు అని గౌరవించింది. అలాగే అబ్రహాము కూడా శారమ పట్ల ఎలా ఉన్నాడు? చాలా విధేయుడిగా ఉన్నాడు, చాలా ప్రేమించేవాడిగా ఉన్నాడు. శారమ అబ్రహాము గారి పట్ల ఎలా ఉందండి? చాలా విధేయురాలుగా ఉంది. కాబట్టి వారి ఇరువురు సంతానం ద్వారా దేవుడు అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. మీరు గుర్తుపెట్టుకోండి, ఒకసారి దేవుడు దీవించిన తర్వాత ఆ దీవెన ఎనికి తీసుకోడు దేవుడు. ఇస్మాయిల్ విషయంలో దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి హాగరు గుడ్డి గుణ లక్షణాలు కలిగి ఉన్నప్పటికీ హాగరును బట్టి దేవుడు ఇస్మాయిల్ అందరిని ఆశీర్వదించాడు. అలాగే మరి ఇస్సాకు దేవుడి కొరకు కలిగి ఉన్నటువంటి ఆ నమ్మకత్వాన్ని బట్టి ప్రియుల ఒక అద్భుతమైన ఆశీర్వాదము దేవుడు అబ్రహాము పట్ల యేసు ప్రభు ప్రణాళికలు, ఇస్సాకు జీవితంలో యేసు ప్రభు ప్రణాళికలను దేవుడు బయలుపరిచి ఆశీర్వాదకరంగా మార్చాడా లేదా? ఇస్సాకు విశ్వాస జీవితాన్ని మాదిరి తీసుకున్నటువంటి నేటి క్రైస్తవ జీవితంలో ఉన్న దేవుని వీటిలో అలాగే ఒక అద్భుతమైనటువంటి ఆత్మీయ అభివృద్ధిలో, మేలు చేసే విషయాల్లో అభివృద్ధిలో, ఇతరుల క్షేమాన్ని కోరే విషయాల్లో అభివృద్ధిలో, అలాగే వాక్య జ్ఞానంలో ఉండే అభివృద్ధిలో, ప్రార్థన అనుభవాలు కలిగిన అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడకుండా దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని దేవుని ఉద్దేశం. మరి అలాగే మనం ఉన్నామా? అలాగే మనం ఉంటున్నామా? అలాగే మనం నడుస్తున్నామా? అలా ఉండకపోతే, అలా నడవకపోతే, అలా నడుస్తూ దేవుని ప్రణాళికలో నిలిచి ఉంటూ ప్రభు సన్నిధిలో ముందుకు పరిగెత్తే వారిగా ఉండాలని ప్రభు కోరుతా ఉన్నాడు. వారి అనుభవాల్లో మనం ఎక్కడున్నామో పరిశీలన చేసుకొని దేవుని సన్నిధిలో అడుగులు ముందుకు వేసే విధంగా మనం ఎల్లప్పుడూ నమ్మకస్తులుగాను సంసిద్ధత కలిగిన వారిగాను ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తా ఉంది. మరి నీతిమంతులు ఖర్చుల వృక్షం వలె మోవేయులు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి మరి ఇష్టంగా ఉన్నామా? అలాగే దేవుడి వాగ్దానం ఏంటంటే మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులైదురు. మనం బహుగా ఫలించడం ఎవరికి ఇష్టం? చెప్పండి. తండ్రికి ఇష్టం. మనం బహుగా ఫలించడం ఎవరికి ఇష్టం? తండ్రికి ఇష్టం.
దేవుని కొరకు చేయాల్సింది చేస్తూ ఈ లోకంలో నా విశ్వాసాన్ని ముందుకు నడిపించుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. అలాగే పిల్లలు మనం కూడా ఒకప్పుడు మొద్దులో, కానీ ప్రభు కృప వలన దేవుడు మనం ఏం చేశాడు, మొద్దులో నుండి చిక్కుడు పుట్టించినట్లుగా ప్రభు యేసుక్రీస్తు వారు ఎవరు ఎండిపోయిన భూమిని వెలిగించడానికి, ఎవరి ఎండాకాలం ఎలా ఉంటుందండి, ఎక్కడ చూసినా ఎండిపోయే స్థితిలో మనకు కనపడతాయి. కానీ అక్కడ ఏదైనా పచ్చని గడ్డి కనపడితే ఎంత సంతోషం ఉంటుంది. అలాగే మొద్దులో నుండి చిగురు వచ్చినట్లుగా పాపం వలన నశించిపోతున్న ఈ వ్యవస్థనంతటిని రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్షకుడుగా ఈ లోకంలో జన్మించాడు. దేవునికి స్తోత్రం. ఫలాలు లేని వారు ఈ లోకంలో మనందరం నశించుకోవడం దేవునికి ఇష్టం లేక, కాబట్టి ఖర్జూర వృక్షం ఎలాగైతే మోవేస్తుందో అలాగే మనందరం దేవుని కొరకు ఎల్లప్పుడూ ఫలించి అభివృద్ధి చెంది ఆ శిష్యులుగా మారి ఆ ఫలం గురించి, ఆ ఫలింపు గురించి, ఆ గొప్పతనం గురించి ఇతరులకు సాక్ష్యం చెప్పే విధంగా దేవుడు మనలను నిలబెట్టుకోవడానికి తన మహిమ కొరకు మనలను మార్చుకున్నాడు. కాబట్టి ఈ మార్పును మనం జాగ్రత్తగా కొనసాగించుకుంటూ ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి భక్తులు ఏ విధంగా సమస్యలను ఎదుర్కొని విశ్వాసంలో జయ జీవితాన్ని కలిగి ఉన్నారు, అలాగే మనం కూడా మన జీవితంలో అలాగే ముందుకు కొనసాగడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో నడిపించిన కాక ఆమె ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఇష్టపడిన నీ మాత్రం బిడ్డల హృదయాల్లో భద్రం చేసుకుని నీ మాయలో నిలబడి అడుగులు ముందుకు వేసే పాటలు దయచేస్తున్నాం. ఇప్పుడు వరకు జరిగిన క్రమంలో మాతో ఉన్నా, జరగవలసిన క్రమంలో మీరు మాతో క్రమానంతరం జరిగించి మహిమ పొందమని కృపదాచి ప్రభువును ప్రేరక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి మిక్కిలి